వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఈ ఎండాకాలంలో అంటే ముఖ్యంగా ప్రస్తుతం ఏప్రిల్ మే నెల జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా మనకి 2 నెలల ఎండాకాలంలో ఎటువంటి కూరగాయలు సాగు చేసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి కూరగాయలు సాగు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియో లాంగ్ ఉంటుంది, కొద్దిగా మీరు కంప్లీట్గా పూర్తిగా వీడియో చూడండి. వీడియో చూసి పూర్తిగా కంప్లీట్గా అర్థం చేసుకోండి, ఫస్ట్ అవగాహన చేసుకోండి. ఏదో ఒకటి నేను చెప్పేటప్పుడు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. ఏదో ఒక మీకు ఇష్టమైన పాయింట్ని తీసుకొని అదే చేయడం కాకుండా నేను నెగిటివ్ పాజిటివ్ చేసుకోవాల్సిన జాగ్రత్తలు లాభ నష్టాలు అన్ని రకాలుగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ ఎండాకాలంలో ముఖ్యంగా అంటే రైతులు ఏ పంటలు వేసుకోవాలి, ఇప్పుడు వేసుకుంటేనే మనకు రేటు దొరికే అవకాశం ఉంటుందా, ఏ పంటలు వేసుకుంటే మినిమం రేటు దొరికే అవకాశం ఉంటుంది, ఈ పూర్తి అభిప్రాయం అంటే నాకు తెలిసిన అంటే నాకున్న అవగాహన నాకు తెలిసిన విషయాలు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీతో డిస్కస్ చేయడానికి మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఈ ముఖ్యంగా మీతో మెయిన్ ఏంటంటే ఈ విధంగా మనము డిస్కస్ చేసుకున్నట్లయితే వీడియోల రూపంలో మీరు కింద కామెంట్లో అడగడము, ఈ విధంగా మీరు మధ్య మధ్యలో లైవ్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇటువంటి టైంలలో ఏంటంటే రైతుకు కొంత ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, దాంతోపాటు మోరల్ సపోర్ట్గా ఒక ధైర్యం అనేది కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో పూర్తిగా అవగాహన చేసుకోండి వీడియోని. సో కొద్దిగా లాంగ్ ఉన్న మీరు పూర్తిగా చూడండి, ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ మనం ఎండాకాలం అంటే కంపల్సరీగా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ మీకు నీటి సదుపాయము నీరు బాగా ఉంటే మీరు కంపల్సరీగా మీరు పంటలు వేసుకోవచ్చు. వాటర్ కనుక సరిపోయింది లేకుంటే ఒక ఎకరానికి వాటర్ సరిపోతే ఎకరం వేసుకోండి. వాటర్ ఏమో 1 ఎకరం 2 ఎకరాలకు సరిపోతుంది, మీరు వేసుకోవడం ఏమో 4-5 ఎకరాలు వేసుకుంటే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ మాత్రం కంపల్సరీగా చూసుకోండి. తర్వాత వాటర్ మనకు ఎన్నిసార్లు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, వాటర్ సరిగా ఉందా లేదా అనేది మీరు జస్ట్ ఒక టెస్ట్ ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా చేయడం జరిగింది. మీరు వాటర్లో ఆ వాటర్ ఎక్కడైతే మీరు ఉంటుందో మీరు అంటే మొక్కల మొదళ్ళలో ఎక్కడైతే పెడతారో ఆ కంపల్సరీగా అక్కడ మీరు మట్టిని తీసుకొని మనం చేలో ఇట్లా ఒక ఉండ మాదిరిగా చేయండి. ఆ ఉండ మాదిరిగా మట్టి ముద్ద మాదిరిగా లడ్డు మాదిరిగా ఉందంటే అది వాటర్ సరిగా ఉన్నట్టు. విడిపోయింది అంటే వాటర్ తక్కువగా ఉన్నట్టు. ఈ విధంగా మీరు కంపల్సరీగా టెస్ట్ చేసుకోవచ్చు వాటర్ సరిగా ఉందా లేదా, సరిగా పెడతాం లేదా. ఎందుకంటే రోజు ఎన్నిసార్లు ఇవ్వాలి, 2 రోజులకి ఇవ్వాలి అని అడుగుతుంటారు. అది ఎవరు చెప్పలేరు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ సాయిల్ బ్లాక్ సాయిలా, ఉసుక సాయిలా, ఎర్రరేగడ డిఫరెంట్ సాయిల్ మీద ఆధారపడి ఉంటుంది వాటర్ పెట్టడం అనేది. కాబట్టి ఈ విధంగా మీరు చూసుకోండి వాటర్ అనేది. సో వేసుకునే పంటలు చూసినట్లయితే మీరు కంపల్సరీగా ఇప్పుడు ముఖ్యంగా అంటే రేటు ఎక్కువగా జనరల్గా ఎండాకాలంలో ఎవరైతే పంటలు వేస్తారో, ఎండాకాలం ఎవరైతే సాగు చేస్తారో పంటలను వారికే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్లో వర్షాకాలము కంపల్సరీగా రేట్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. మనకు జూన్ జూలై ఆగస్టులో వర్షాకాలంలో మనకు రావాలి అంటే పంట రావాలంటే కంపల్సరీగా ఇప్పుడు ఈ ఏప్రిల్ 10-11 ఇప్పటి నుంచి మనం మే వరకు జూన్ ఫస్ట్ వరకు ఏవైతే మనం పంటలు జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా వేసుకున్నట్లయితే కంపల్సరీ వాళ్ళకు రేట్ అనేది మంచి రేటు దొరుకుతుంది. లేదు మీడియం రేట్ అయితే 100% దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎండాకాలంలో సాగు చేసుకోవాలి. చాలామంది ఎండాకాలంలో సాగు చేసుకునేటప్పుడు అనేక ఇబ్బందులు, ఆ మొక్కలు చనిపోతాయి, నీరు సరిపోదు, వైరస్ డిసీజ్ వస్తాయి, త్రిప్స్ వస్తాయి, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. బట్ ఈ సమస్యలు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ సమస్యలను అవగాహన చేసుకొని మీరు కనుక వేసుకున్నట్లయితేనే మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. సో కొత్త రైతులు ఎవరైనా పూర్తిగా అనుభవం లేదు వ్యవసాయంలో అంటే మాత్రం కంపల్సరీగా కొంత మొత్తంలో వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. సో ఫస్ట్ ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్టయితే చాలామంది రైతులు ఇప్పుడు వేసుకునే పంటలు చూసుకున్నట్లయితే టమాటా కానీ, తర్వాత కాకెర కానీ, బీర కానీ, వంకాయ కానీ ఇటువంటి పంటలు అనేక రకంగా వేసుకుంటున్నారు. సో ముఖ్యంగా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే చాలామంది మన వీడియోలు కూడా చేయడం జరిగింది. మన నర్సరీ ద్వారా గ్రాఫ్టింగ్ వంకాయ ఇవ్వడం జరిగింది. ఈ గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకునే రైతులు కూడా జూన్ వరకు వేసుకుంటే మీకు జూన్ లాస్ట్ వరకు కూడా వేసుకున్నా మీకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. సో అయితే ఇప్పుడు కూడా ఆల్రెడీ ఏప్రిల్ మేలో వేసుకునే రైతులు కూడా మీరు మొక్కలు వేసుకున్నప్పుడు కంపల్సరీగా ఒక 30-40% మొక్కలు చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే కవర్ మల్చింగ్ వేసుకొని డ్రిప్ ద్వారా చేస్తున్నారు కాబట్టి టెంపరేచర్కు చనిపోతాయి వంకాయ కానీ టమాటా కానీ 2. అయితే మీరు మొక్కలు చనిపోయినాయని బెదిరి మొక్కలు మళ్ళీ వేయకుండా ఉన్న మొక్కల్ని చూసుకొని ఈ విధంగా మీరు అంటే ఇవి ఇబ్బంది అవుతుంది, మనకు ఎండాకాలం రాదు అనే విధంగా మీరు నెగిటివ్గా పోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. కాబట్టి కంపల్సరీగా మొక్కలు ఒక 1000 మొక్కలు మీరు వేస్తున్నారు మీ పొలంలో అంటే ఒక 600-700 మొక్కలు బతుకుతాయి. తర్వాత 300-400 మొక్కలు చనిపోతే మళ్ళీ 300-400 మొక్కలు
మొక్కలు తెప్పించుకొని మళ్ళీ వేసుకోండి. ఆ విధంగా ఒక్కసారి కాకుండా 2 సార్లు 3 సార్లు మొక్కలు వేసుకోండి. డబల్ మొక్కలు పట్టినా పర్వాలేదు, మొక్కల కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, మీకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే తర్వాత మీకు వర్షాకాలంలో రేటు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఎండాకాలంలో వ్యవసాయం చేయడం, ఎండాకాలంలో పంటలు పండించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. కొంత ఇన్వెస్ట్మెంటు, చాలా ఓపిక ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా వంకాయ కానీ టమాటా కానీ ఆ మల్చింగ్ కవర్ పైన పెట్టినప్పుడు కంపల్సరీగా ఆ వేడికి టెంపరేచర్కు మొక్కలు ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంటుంది. కవర్ లేకుండా కూడా వేసుకోవచ్చు, కానీ గడ్డి సమస్య ఏర్పడుతుంది. ఒకవేళ ఎవరైనా వేసుకుంటే కొంత మొక్కలు ఇంకా తక్కువ చనిపోయే అవకాశం ఉంటుంది. అదే మనకు కవర్ అయితేనేమో ఎక్కువ మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కంపల్సరీగా ఎండాకాలంలో వంకాయ టమాటా అనేది సాగు చేసుకోవచ్చు. కానీ కంపల్సరీగా ఈ చెప్పిన నేను జాగ్రత్త అనేది ఇంపార్టెంట్, ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. కంపల్సరీగా ఎవరైతే వంకాయ టమాటా వేసుకుంటారో మ్యాక్సిమము గ్రాఫ్టింగ్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. టమాటా మాత్రము కంపల్సరీగా వర్షాకాలంలో స్టేకింగ్ చేసుకోవాలి. మీరు కంపల్సరీగా వంకాయ అయితే స్టేకింగ్ అవసరం ఉండదు. లేదు మీకు అవకాశం ఉంది, అన్ని వసతి ఉంది అంటే మీరు చేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు వంకాయకు. కాబట్టి కంపల్సరీ గ్రాఫ్టింగ్ వంకాయ టమాటా వేసుకునే వారికి కానీ మొక్కలు సడన్గా దొరికాయి మీకు కంపల్సరీగా 40 to 45 days టైం పట్టే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే 45 daysకు డెలివరీ ఉండే అవకాశం ఉంటుంది వంకాయ టమాటా. సో మనకు ఈ విధంగా మీరు ఈ 2-3 నెలల్లో ఇవి ప్లాన్ చేసినట్లయితే మీకు మంచి రేటు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పచ్చిమిర్చి కూడా చాలా వరకు అడుగుతున్నారు. పచ్చిమిర్చి అనేది మనకు వెరైటీ కూడా అడుగుతున్నారు చాలా వరకు. ఈ వెరైటీలు మన కంపెనీలు వెరైటీలు ఉంటాయి. కలాష్ వాళ్ళది బాగుంది, రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళది బాగుంది, సింజెంటా కొత్తగా వచ్చింది 1085 అది బాగుంది. తర్వాత రవి హైబ్రిడ్ సీడ్ది దక్కన్ 8887 అదొకటి బాగుంది, జెర్సీ బాగానే ఉంది. కలాష్ వాళ్ళే కూడా 1-2 వెరైటీలు వచ్చినాయి. అంటే ఈ కంపెనీలే మీరు ఏవైనా ఆ కంపెనీకి సంబంధించిన డీలర్లను షాప్లో అడిగి సరే ఇప్పుడు ఇది మేము వేసుకుంటే బాగుంటుందా, ఈ వెరైటీ వేసుకోవచ్చా, మీకు మనకు ఎండాకాలంలో అంటే వర్షాకాలంలో మనకు క్రాప్ వస్తుంది కాబట్టి ప్లాంటేషన్ చేసుకోవచ్చా అనేది కొంత అడిగి వాళ్ళను మీరు ప్లాన్ చేసుకోండి. అయితే ముఖ్యంగా ప్రజెంట్ అయితే ఈ ఏప్రిల్ మేలో సోయింగ్ అనేది చేసుకుందే బెటర్. పచ్చిమిర్చి ఎప్పుడంటే మీరు నారు అంతా రెడీ చేసుకొని జూన్ 1st వీక్లో నాటుకోండి. మే లాస్ట్ కానీ జూన్ 1st వీక్లో మీరు మిర్చి కనుక వేసినట్లయితే కంపల్సరీగా 2 నెలల కటింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో రేట్ కూడా దొరికే అవకాశం ఉంటుంది పచ్చిమిర్చి. కాబట్టి జూన్ 1st వీక్ వరకు, మే లాస్ట్ జూన్ 1st వీక్ వరకు ప్లాంటేషన్ ప్రధాన పొలంలో నాటుకోవడానికి పచ్చిమిర్చి ప్లాన్ చేయండి. పచ్చిమిర్చి కూడా మనకు గ్రాఫ్టింగ్ ఉంది, అది కూడా మీరు ఒక 2 months ముందు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది పచ్చిమిర్చి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు తీగజాతి కూరగాయలు చూసుకున్నట్లయితే కాకర బీర. ఈ కాకర బీర కూడా ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నట్లయితే గ్రాఫ్టింగ్ని మీకు 50 days అంటే జూన్ 1st వీక్ వరకు ఇవ్వచ్చు. కొందరు ఏం చేస్తున్నారంటే బీరా కాకర ఈ ఏప్రిల్ మేలో గ్రాఫ్టింగ్ నాటుతున్నారు. మీరు ఒకవేళ ఈ ఏప్రిల్ మేలో కనుక గ్రాఫ్టింగ్ మొక్కలు బీరా కాకర నాటుకున్నట్లయితే 50% చనిపోయే అవకాశం ఉంటుంది. చాలా కష్టం అది, ఎందుకంటే సెట్ కావవి. మామూలు సీడ్ అయితే మీరు ఇప్పండి వేసుకోవచ్చు మే వరకు, బట్ కొంత వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పండి మీరు బీరా కాకర ప్లాంటేషన్ చేసుకోవచ్చు. మామూలు విత్తనాలు అయితే మీకు జూన్ జూలైలో అట్లా క్రాప్ స్టార్ట్ అవుతుంది. అదే గ్రాఫ్టింగ్ వేసుకోవాలనుకుంటే ఇప్పుడు బుకింగ్ చేసుకోండి. లేదా ఎక్కడైనా మొక్కలు ఉన్నాయి గ్రాఫ్టింగ్ బీరా కాకర వేసుకోవాలనుకున్నా ఇప్పుడు వేసుకోకండి. గ్రాఫ్టింగ్ జూన్ 1st వీక్లో ప్లాన్ చేసుకోండి, మంచి ఇది ఉంటుంది. ఈ వీటి గురించి నేను సపరేట్ వీడియో దిగుబడి, దూరము, గ్రాఫ్టింగ్ గురించి అన్ని రకాలు బీరా కాకర, పచ్చిమిర్చి, వంకాయ, టమాటా ఈ 5 రకాలు 6 రకాల గురించి ఎంత దూరం తీసుకోవాలి, దిగుబడి ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు వేసుకోవాలి, గ్రాఫ్టింగ్ సంబంధించిన వీడియో వేరే సపరేట్ చేస్తా. సో ఇది మనకు కాకర కూడా ఆ విధంగా ప్లాన్ చేయాలి. వెరైటీలు అనేక వెరైటీలు ఉంటాయి, మీరు షాపులలో అడగండి, బాగానే ఉంటుంది. డీలర్స్ కూడా చాలా నమ్మకంగా చెప్తారు, ఇబ్బంది ఉండదు. కంపెనీ వాళ్ళు మనకు ఆ విధంగా చెప్పరు, అబద్ధాలు అట్లేం చెప్పరు. వాళ్ళు కంపెనీ కాబట్టి వాళ్ళది ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి చెప్తారు. వాళ్ళు చెప్పింది మీరు షూట్ అయింది మీకు చేసుకోండి. విఎన్ఆర్ కానీ, 22 కానీ, ప్రగతి కానీ, డిఫరెంట్ ఈ వల్లభ్ అనేది కొత్త వెరైటీ వచ్చింది, స్టార్ కాకెర అని వైట్లో అనేక రకాల డిఫరెంట్ ఉన్నాయి, అవి చూసుకొని వేసుకోవచ్చు కాకెర. ఇక బీరన్ అయితే చాలామంది రైతులు ఈస్ట్ వెస్ట్ నావీ వేస్తున్నారు, బట్ అది అందులో కూడా సమస్యలు ఉన్నాయి, వైరస్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసే ప్లాట్ ఇది ఈస్ట్ వెస్ట్ నావే, కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. బట్ విఎన్ఆర్ ఆర్తి అనేది కూడా ఉంటుంది, అది కూడా ఎక్సలెంట్ వస్తుంది వర్షాకాలం. కానీ అది కాయ చిన్న సైజు ఉంటుంది, పొడుగు రాదు. ఇది మీకు హైదరాబాద్ మార్కెట్లో ఇబ్బంది అవుతుంది, ఇదేమో పొడుగు ఉంటుంది. అదే సెప్టెంబర్ అక్టోబరు కూల్ అయినాక సెప్టెంబర్ అక్టోబర్ వర్షాకాలం తర్వాత వేసుకున్నట్లయితే మనకు న్యూలు ఈస్ట్ వెస్ట్ అది కూడా బాగానే ఉంటుంది. బస్ జనరల్గా చాలామంది రైతులు అయితే ఈస్ట్ వెస్ట్ నావీ వేస్తున్నారు, ఇప్పుడు వేసుకోవచ్చు. కంపల్సరీగా మీరు బీరా కాకర ఏవైనా ఈ 15 తర్వాత 20 అట్లా మీరు ప్లాన్ చేసుకోండి.
బీర, కాకెర మీరు తీగజాతి కూరగాయలు వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ సోర కూడా వేసుకోండి. ఇప్పుడు సోర వేసుకున్నా మీకు మంచి మీకు, ఎందుకంటే దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉంటుంది, మనకు కూలీలు కూడా చాలా తక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి మీరు సోర వేసుకున్న రైతుకు మినిమం ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సోర వేసుకోవచ్చు ఇప్పుడు మీకు వీలుంటే. అది స్టేకింగ్ అంటే మాత్రం అది కడీల పందిరికి వేసుకోవాలి, మామూలు పందిరికి ఆడడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు కింద కూడా వేసుకోవచ్చు సోర వేసుకునేది ఉంటే. మీకు వర్షాలు స్టార్ట్ అయ్యి బాగా పీక్ లెవెల్ వర్షాలు వచ్చే వరకు మీకు సోర దాదాపు అయిపోతుంది. అంత ఇబ్బంది, ఇసుక, ఎర్రరేగడి, ఇసుక ఇటువంటి నెలల్లో అయితే ఇప్పుడు కింద కూడా వేసుకోవచ్చు సోర. ఒక నల్లరేగడి అయితే ఇబ్బంది అవుతుంది, వర్షాలు స్టార్ట్ అయినాయి అనుకోండి చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు తీగజాతి కూరగాయలు. నెక్స్ట్ బెండ కూడా సాగు చేసుకోవచ్చు. కొద్ది కూలీల సంఖ్య ఎక్కువ వస్తుంది. బెండ కూడా అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. సింజెంటా వాళ్ళది దివా ఉంది, తర్వాత అంబికా ఉంది, యూనివేజ్ వాళ్ళది అంబికా, అనేక రకాల వెరైటీలు ఉన్నది. ఆకాష్ అనేది 99 అనేది కొత్తగా వచ్చింది. ఇటువంటి అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. బెండ కూడా మీరు సాగు చేసుకోవచ్చు. కలాష్ వాళ్ళది కూడా ఉంది బెండ. అయితే ఈ బెండ తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పంట, రైతుకు పెట్టుబడి తక్కువ మంచి లాభం వచ్చే పంట అంటే కాలీఫ్లవర్, ఫూల్ గోబీ. నేను చాలా వీడియోలో చెప్తున్నా. CFL 1522 అనేది వేసుకోండి. ఇప్పుడు CFL 1522 నారు పోసుకొని ఇప్పుడు ఏప్రిల్ మేలో వేసుకోవచ్చు. వీలైనంత వరకు కూల్ ఉండాలి కొంత అక్కడ మనం వేసే ఏరియా. మీరు ప్లాంటేషన్ చేసుకున్నాక దాంతోపాటు మధ్య మధ్యలో పూర్తిగా ఈ మొక్కజొన్న వేసుకోండి. లైన్ మామూలు మొక్కజొన్న ఎట్లా వేస్తారో కొంత దూరంలో ఒక 2 లైన్లు కాలీఫ్లవర్ వేసిండ్రంటే ఒక లైన్ మనకు మొక్కజొన్న వేసుకోండి. దాంతో కొద్దిగా వేడి గాలులు రావు, కొంత నీడ ఏర్పడుతుంది, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మొక్కజొన్న కాలీఫ్లవర్ కాంబినేషన్లో వేసుకోండి. వేసుకుంటే మీకు మంచి 55-60 రోజుల్లో కటింగ్ స్టార్ట్ అవుతుంది. కాలీఫ్లవర్, ఫూల్ గోబీ CFL 1522 సింజెంటా కంపెనీది. అది కూడా రైతుకు మంచి ఆదాయం వస్తుంది. మీకు ఎకరంలో 18,000 మొక్కలను మీరు కనుక వేసుకున్నట్లయితే 15 టన్నుల దిగుబడి వచ్చినా మీకు మంచి రేటు కూడా దొరికే అవకాశం ఉంటుంది. జూన్ జూలైలో కాలీఫ్లవర్ మంచి రేటు ఉంటుంది. కావలిస్తే కొద్దిగా జాగ్రత్తగా తెలుసుకొని సస్యరక్షణ చర్యలు కేర్ఫుల్గా కాలీఫ్లవర్ వేసుకోండి. ఫూల్ గోబీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఇవి మంచి క్రాప్స్. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పినాయి. ఇంకా వేరే కొంత చిన్న సన్నకారు రైతులు కొంత మొత్తంలో వేసుకుంటే పాలకూర వేసుకోండి, ముల్లంగి వేసుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఒక హాఫ్ ఎకర్ స్టెప్ బై స్టెప్ వేసుకున్నట్లయితే కొత్తిమీర సాగు చేయండి. ఒక రెయిన్ పైపులు, మీకు రెయిన్ పైపులు కనుక అవకాశం ఉంటే, రెయిన్ పైపులు లేకుండా వేయకండి. రెయిన్ పైపులు, స్ప్రింక్లర్స్ ఉంటే కొత్తిమీర సాగు చేసుకోండి. స్టెప్ బై స్టెప్ హాఫ్ ఎకర్ మీ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఒక 10-15 రోజుల గ్యాప్తోని 10 గుంటలు కానీ హాఫ్ ఎకర్ కానీ ఇట్లా స్టెప్ బై స్టెప్ వేసుకుంటే జూన్ జూలై వరకు మీరు కనుక కొత్తిమీర తీసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ 30-40 ఉంది, మీకు 70-80 ఇంకా కొన్ని రోజులు అయితే 100 కూడా కొన్ని సార్లు పోయే అవకాశం ఉంటుంది. కానీ కొత్తిమీర కూడా ఎక్సలెంట్ క్రాప్. మీరు కొత్తిమీర కూడా సాగు చేసుకునే అవకాశం ఉంటే చేసుకోండి. మన ఛానల్లో వీడియోలు కూడా ఉన్నాయి. సో ఇది మనకు ఈ ఎండాకాలంలో వేసుకోవాల్సిన పంటలు. ఇంకా వీటికి సంబంధించిన ఒక్కొక్క పంట గురించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ కావాలి, వీడియో చేయమంటే పూర్తి ఇన్ఫర్మేషన్తో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తే, ఏవైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో అడగండి. కంపల్సరీగా మీకు దానికి సంబంధించిన ఆన్సర్ 99% ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనము ఎండాకాలంలో వేసుకునే పంటలు. సో ఈ ఎండాకాలం వేసుకునేటప్పుడు కూడా ఏ పంట వేసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంకొక వీడియో కూడా చేస్తా త్వరలో. సో ఆ వీడియో కూడా చూడండి. ఎండాకాలం వేసేటప్పుడు ముఖ్యంగా టమాటా సాగు చేస్తున్న రైతులు ఎండాకాలంలో మొక్కలు చనిపోతున్నాయి అంటున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా త్వరలోనే చేయడానికి ప్రయత్నం చేస్తా. సో ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.